ఏడడుగుల బంధం పార్ట్ 96 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రమాదం నుంచి నన్ను తప్పించి శుభవార్తను కూడా చెప్పారు మీ నోటితోనే. చాలా సంతోషం కృష్ణ అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడింది ధరణి. థ్యాంక్స్ వదిన గారు. సరే శ్రావ్ పద, వాళ్ళిద్దరూ ఏదో స్పెషల్గా మాట్లాడుకుంటారు అన్నారు కృష్ణవర్మ. నీకు తెలియంది ఏది లేదు కదా కృష్ణ, నేను నీతో కూడా కాసేపు గడపాలని అనుకుంటున్నాను అన్నాడు రవివర్మ నవ్వుతూ. కృష్ణవర్మ శ్రావణి ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు, వాళ్ళను ఫ్రీగా ఉండనివ్వండి అన్నది ధరణి రవివర్మ గారి వైపు చూస్తూ. తల వంచుకొని నవ్వుకుంటూ అయ్యో అదేం లేదు వదిన అంటూ నవ్వేశారు కృష్ణవర్మ. రవివర్మ వసుంధరాదేవి గారికి ఫోన్ చేశాడు. అమ్మా మీరు నాయనమ్మ కాబోతున్నారు అంటూ చెప్పాడు నవ్వుతూ. రవి ఎంత చల్లటి వార్త చెప్పావురా, చాలా సంతోషంగా ఉంది నాన్న అంటూ ఆనందపడిపోయారు వసుంధరాదేవి గారు. సరే రాజశేఖర నిలయానికి చెప్పారా ఈ శుభవార్తను అంటూ ఆనందంగా అడిగారు వసుంధరాదేవి గారు. లేదు అత్తయ్య ముందు మీకే చెప్పాము అంటూ నవ్వేసింది ధరణి. సుఖంగా ఉండు తల్లి, శుభవార్త అని చెప్పావు అంటూ ఆనందంతో నవ్వారు వసుంధరాదేవి గారు. మరి చరిష్మా వస్తుంది ఏదో అన్నావు కదా ధరణి అన్నారు వసుంధరాదేవి గారు. అమ్మ మీరు కూడా డ్రైవర్ని తీసుకొని రాజశేఖర నిలయానికి వచ్చేయండి, మేమంతా అక్కడికి వెళ్తున్నాం. డాక్టర్ కృష్ణవర్మ గారు టెస్ట్ చేసి చెప్పారు ఈ శుభవార్త, అందరం అక్కడ మాట్లాడుకుందాం రండి ఆనందంగా అని చెప్పారు రవివర్మ. కృష్ణవర్మ ఉండండి ఒక్క క్షణం అంటూ వెంటనే అక్కడ ఉన్న బందరు నేతి మిఠాయిని తీసుకొచ్చాడు ఆనందంతో రవివర్మ గారు. ధరణికి తినిపించారు. శ్రావణి కూడా ముచ్చటగా స్వీట్ పెడుతూ ఉంది అక్కకు. జూనియర్ రవివర్మ గారు వస్తారేమో అంటూ నవ్వేసింది శ్రావణి. లేదు లేదు జూనియర్ ధరణి వస్తే బాగుంటుంది మాకు అన్నారు రవివర్మ గారు నవ్వుతూ. ఎవరు చెప్పగలరన్నయ్య, ఇద్దరూ వస్తారేమో అంటూ నవ్వాడు కృష్ణవర్మ. కృష్ణ నీ నోటితో అలా అంటే నాకు నిజంగా అనిపిస్తుంది, ఇద్దరు పుడతారేమో మరి అంటూ ఆనందంగా నవ్వాడు రవివర్మ. ఇప్పుడు సమయం ఎంత అయింది, దేవాకి ఫోన్ చేయాలంటే కుదరదు, ఈ సమయంలో కాదు అనుకొని మెసేజ్ పెట్టాడు రవివర్మ. అందరూ కలిసి రాజశేఖర్ నిలయానికి ఆనందంగా వెళ్ళారు. అందరినీ చూసిన దుర్గమ్మ గారు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మమ్మ అంటూ నవ్వుతూ వచ్చాడు రవివర్మ. మా బంగారమే రా రవివర్మ, కళ్ళతో చూస్తే చాలు చంద్రబింబంలాగా మహారాజులా ఉంటాడు అని మనసులో మురిసిపోయారు. ధరణి భర్తను చూసి దుర్గమ్మ గారు ఆ వెనకనే కనిపిస్తున్న కృష్ణవర్మ గారిని చూసి అబ్బో ఏంటి శ్రావణి, మీ హీరో గారు నిన్ను మించిన అందంగా రెడీ అయి వచ్చారా కృష్ణవర్మ అంటూ మురిసిపోతూ మాట్లాడారు దుర్గమ్మ గారు. కృష్ణవర్మ దుర్గమ్మ గారి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మనవరాళ్ళిద్దరూ కూడా దుర్గమ్మ గారికి అటు ఇటు కూర్చున్నారు. ముసలమ్మ నీకు మునిమనవళ్ళు సంతానం వస్తుంది అంటూ నవ్వింది శ్రావణి. వాళ్ళ నాయనమ్మ బుగ్గలు లాగుతూ ధరణి నా బంగారు తల్లి ఎంతటి శుభవార్తను చెప్పావే. సందడి సందడిగా ఉండేసరికి గదిలో రెస్ట్ తీసుకుంటున్న శ్రీనివాసరావు గారు దంపతులు ఇద్దరు వచ్చారు బయటికి. ఆనంద్ గారికి రవివర్మ ఫోన్లో మెసేజ్ పెట్టారు ఇంటికి వచ్చాము అని. ఆనంద్ గారు సుప్రజ ఇద్దరు కూడా బయటకు వచ్చారు నవ్వుతూ. అందరూ కలకలలాడిపోతున్నారు. చాలా సంతోషమైన కబురుని పంచుకున్నారు. చిన్న మామయ్య గారు మీకు నేను పోటీగా వస్తాను అనుకోలేదు, వచ్చాను ఎలాగైతేనేమి కష్టపడి అంటున్న నవ్వుతున్న రవివర్మ వైపు చూసి నవ్వేశారు ఆనంద్ గారు. ఇల్లంతా పండగలా అయిపోయింది. మిఠాయి తీసుకొని అందరికీ పెడుతున్నారు శ్రావణి కృష్ణవర్మ. ఇంతలో వసుంధరాదేవి గారు వచ్చారు. ధరణి అంటూ పిలవగానే అత్తగారి దగ్గరికి వెళ్ళింది. రెండు చేతులతో ప్రేమగా కోడల్ని దగ్గరికి తీసుకుని తన గుండెలకు హత్తుకున్నారు ఆనందంతో వసుంధరాదేవి గారు. ఆ దృశ్యం చూసేవారికి ఎంతో అందంగా అనిపించింది. దుర్గమ్మ వారి మనసులో చిన్న బాధ కళ్ళలోకి సన్నటి కన్నీటి తెరలా వచ్చి వెళ్ళింది. నా తల్లి ధరణి చామన ఛాయ అని వచ్చిన సంబంధాలన్నీ తిరిగి వెళ్ళిపోతుంటే దీనికి పెళ్ళి ఎలా అవుతుంది, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎలా చూస్తారో అని భయపడిపోయేదాన్ని. బంగారం లాంటి కుటుంబంలో కోడలిగా వెళ్ళింది. ఆస్తి, అందగాడు భర్త, దేవత లాంటి అత్తగారు, ఇంకేం కావాలి తల్లికి. కడుపు పండింది. బెజవాడ దుర్గమ్మ నువ్వున్నావమ్మా, నీకు మనసులో తలుచుకొని అలా దీపం పెట్టుకుంటే చాలు కోరిన వరాలు ఇస్తావు, కొంగు బంగారు తల్లి అని నేను
అందరూ అందుకే అంటారు అని మనసులో అనుకుని మురిసిపోయారు దుర్గమ్మ గారు. దేవిక గారి కూతురిని దగ్గరికి తీసుకుని తెలియని ఆనందం కలిగిన బాధతో కన్నీరయ్యారు. ధరణి ముఖంలోని ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. శ్రావణి కృష్ణయ్య విగ్రహం దగ్గరికి వెళ్ళి, అయ్యా కృష్ణయ్య, మా ఇంటికి చిన్న కన్నయ్యలా వస్తున్నావు అనుకునేలోకి మరొక బుల్లి కన్నయ్య కూడా వచ్చేస్తున్నాడంటూ వాళ్ళ పిన్ని వైపు ధరణి వైపు చూసి ఆనందంగా నవ్వింది శ్రావణి. నిజంగా రాజశేఖర నిలయంలో అల్లుడిగా రావడం ఈ రోజుల్లో అరుదుగా ఉండే అంతటి చక్కనైన సాంప్రదాయమైన కుటుంబంలో ఆ ఇంటి నెంబర్లు రావడం చాలా అదృష్టం అనుకున్నారు మనస్ఫూర్తిగా రవివర్మ. కృష్ణవర్మ కొడుకు వైపు చూసి, నా కొడుకు తండ్రి కాబోతున్నాడు, నా మనసు ఎంతో ఆనందంగా ఉంది అంటున్న వసుంధరాదేవి గారి వైపు చూసి, మా మనవడు మామూలు వాడు కాదు అంటూ చక్కగా నవ్వేశారు దుర్గమ్మ గారు. దేవిక సుప్రజ లోపలికి వెళ్ళి పాయసం చేసి తీసుకొచ్చారు. 5 నిమిషాల్లో ధరణికి చాలా ఆనందంగా ఉంది. సుప్రజ గారికి కూడా సంతోషం అనిపించింది. తనను కూడా కన్న బిడ్డలా చూసుకుంటున్న దేవిక అక్క వల్ల తను ఎంత సంతోషపడుతుందో ప్రతిరోజు అని మురిసిపోయింది. శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు ఇద్దరు కూడా ధరణి తల మీద చెయ్యి వేసి శుభం తల్లి అంటూ దీవించారు. ధరణి ఆనందానికి అంతే లేదు. ఆ తర్వాత అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ చరిష్మా సంగతులు వచ్చి జరిగిన విషయాలు చెప్పుకున్నారు. ఇదిగో ధరణి, ప్రాక్టీసులు ఇప్పుడే వద్దు, తల్లి కాబోతూ లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దని, కాస్త ఆ విషయాలు పక్కన పెట్టేసి ముందు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డపై శ్రద్ధ చూపించవమ్మా అంటూ చెప్పారు దుర్గమ్మ గారు. నానమ్మ చెప్పిన విషయం నిజం, జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పారు దేవిక గారు నవ్వుతూ. దుర్గమ్మ గారు ఆనందంతో తన మెడలోని లక్ష్మీ కాసుల బంగారు ధరణి మెడలో వేశారు. ఆనందంగా ఉంటుంది. ఇందులో వేసిన లక్ష్మీ రూపులు మహత్తరమైన పూజా కార్యక్రమాల్లో ఉపయోగించినవి, చాలా జాగ్రత్తమా అని చెప్పారు దుర్గమ్మ గారు. సరే వెళ్దాం కృష్ణ, ఏం చేద్దాం అని మెసేజ్ పెట్టాడు రవివర్మ. లేదన్నయ్య, అలా బయటికి వెళ్ళొస్తామని వెళ్ళాం అంతే అంటూ మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాము కృష్ణ అన్నది ధరణి. అందరూ కూర్చోండి, ఎక్కడికి అని అడగకండి, వెళ్ళేటప్పుడు పిల్లలకు ఏమీ తెలీదు, మంచి చెడుగు జరిగే కార్యక్రమాలు మంచిగా జరగవు అన్న, ఎక్కడికి అని అడగకూడదు అన్నారు దుర్గమ్మ గారు. ఒకసారి కూర్చున్నారు రవివర్మ. ఆ తర్వాత రవివర్మ కృష్ణవర్మ ఇద్దరు కూడా కార్ తీసుకొని వెళ్ళారు. రవివర్మ కృష్ణవర్మ ఇద్దరు కారులో బయలుదేరారు. కృష్ణ, ఎక్కడికి మనం వెళ్ళేది అన్నారు రవివర్మ. అన్నయ్య చరిష్మా దగ్గరకు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అదేంటి చరిష్మా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ రవివర్మ. అన్నయ్య, చరిష్మా చేస్తున్న పని గమనించి ముందే నేను తిరుమల రాజుకి తెలియజేశాను. ఆయన తన అనుచరులతో వచ్చి చరిష్మాను ఆమెతో ఉన్న ఒక వ్యక్తిని బంధించారు. మనం వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నాడు కృష్ణవర్మ. మంచి పని చేశావు కృష్ణ. ఒక రకంగా ఎగ్జైటింగ్గా ఉంది కదా అన్నయ్య. తండ్రి కాబోతున్నప్పుడు అది సహజం. నేను వైద్యం చేస్తున్నప్పుడు చాలామందిని గమనించాను. తల్లి కాబోతున్న వాళ్ళకంటే తండ్రి కాబోతున్న వాళ్ళకి చెప్పలేని ఆనందంతో ఒక రకమైన ఎగ్జైట్మెంట్తో ఉంటారు. అందుకే అంటున్నాను అంటూ నవ్వాడు కృష్ణవర్మ. అది చాలా సంతోషంగానే ఉంది. కానీ ఈ చరిష్మా కేసు నీకు తెలిసిందే కదా, ఆ బిడ్డకు తండ్రి నేను అంటూ పెద్ద గోల సృష్టిస్తుంది. ధరణి తెలివిగలది కాబట్టి నన్ను అనుమానించకుండా తనకు తానే అన్ని శ్రద్ధగా సాక్ష్యాలు సేకరించింది. కానీ ఇప్పుడు ఎందుకో వద్దులే, మన ఇంటి పరువు కూడా ముఖ్యమే అన్నది. అది నాకు అనుమానంగా ఉన్నది. అప్పుడు కూడా చరిష్మా పక్కన నా ముఖం ఉండేటట్లు ఫోటో క్రియేట్ చేశారు కృష్ణ అన్నాడు రవివర్మ. అంటే వదిన మాట్లాడిన మాటల్లో మీ పెట్ల అనుమానం కానీ మీకు కనిపించిందా అన్నాడు కృష్ణవర్మ. లేదు కృష్ణవర్మ, నేనే భయపడేవాడిని. ఇంకా ఎలా అర్థం చేసుకుంటుందో, కొత్తగా పిల్లవగానే ఇలాంటి విషయం తెలిసింది అని. అదేమీ లేదు, తను చాలా తెలివిగానే ఆలోచిస్తుంది. ఆ తెలివి చూసే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కోసారి నాకు ఏమీ తెలియకపోయినా తప్పు నేను చేశాను అన్న భయం కలుగుతోంది. కానీ ధరణి మనస్తత్వం చాలా పవర్ఫుల్, ఆలోచన విధానం కూడా చాలా గొప్పది అంటూ తన భార్య గురించి ఆనందంగా చెబుతున్నారు రవివర్మ.
అలా చెబుతున్న రవివర్మ వైపు చూసి కృష్ణవర్మ ఆనందపడ్డాడు. నిజానికి రూపానికి రంగుకి ఎంతో విలువ ఇస్తూ మనిషికి విలువ తగ్గిపోతున్న ఈ కాలంలో మీలాంటి వారు ఉండడం నిజంగా అదృష్టం అని రవివర్మ వైపు చూసి మనసులో అనుకున్నాడు కృష్ణవర్మ. మనం వెళ్తున్నాము, మీరు ముందు వారి కంట పడకండి, ముందుగా నేను వెళ్తాను, వారిని చూస్తాను, మీరు దూరం నుండి వారిని చూస్తూ వారు చెప్పే మాటలు గమనిస్తూ ఉండండి, మీకు తద్వారా మంచి ఆలోచనలు వస్తాయి. ఏదైనా ఒక సమస్య ఉంటే వదినకు ఫోన్ చేసి తెలుసుకొని ఒక క్లారిటీకి వద్దాం అని ముందే సలహా ఇచ్చాడు కృష్ణవర్మ. చాలా బాగా చెప్తున్నావు కృష్ణ, నాకు ఏంటో ఇలాంటివి కొత్త, ఏం జరుగుతుందో అన్న యాంగ్జైటీ. నా భార్య గర్భిణీగా ఉంది, తనతో షేర్ చేసుకోలేదు, పూర్తిగా నా ఆనందాన్ని ఇంకా ఏదో ఒక చిన్న పార్టీ ఏదో అనుకున్నాను అంటూ 2 రకాల విషయాలకు తడబాటుగా మాట్లాడుతున్న రవివర్మ వైపు చూసి కూల్ అన్నా, వదిన గారికి మంచి గిఫ్ట్ ఇదే, ఈ కేసుని మనం డిలీట్ చేసి ఆ మెసేజ్ చేస్తే చాలు, లేకపోతే పుట్టబోయే బిడ్డతో సహా చరిష్మా కేసు కోసం గందరగోళం చేసేస్తారు వదిన గారు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. సందర్భానుసారంగా నవ్వడం, ఎదుటి మనిషిలోని కంగారు తెలుసుకొని వారిని సరైన దారిలో తీసుకురావడం కృష్ణవర్మ బాధ్యతగా పట్టించుకొని చేస్తాడు. కృష్ణ, నిజం చెప్పరా, ధరణిని నేను ముందే ప్రేమించాను అని చెప్పాడు రవివర్మ. నిజమా అంటూ ఆశ్చర్యంగా నవ్వుతూ చూశాడు కృష్ణవర్మ. తిరుమలరాజు చెప్పిన అండర్ గ్రౌండ్ ప్లేస్ వచ్చేసింది, మనం మీరు చెప్పిన విషయాన్ని తర్వాత మాట్లాడుకుందామన్నా. అన్నయ్య, నేను మా వారి దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు వారి మాటలన్నీ రికార్డు కావాలి, ఎందుకంటే తిమ్మిని బమ్మిని చేసే రకంలా అనిపించింది చరిష్మా. ఒకవేళ ఆమె వెనుక ఎవరైనా బలమైన వ్యక్తి ఉంటే కేసును తప్పుదోవ పట్టిస్తారు. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రతి విషయాన్ని గమనించి రికార్డు చేయండి, వదిన గారికి తెలియజేయాల్సి వస్తే తెలియజేయండి, ఆమె సలహా కూడా తీసుకోండి అని కృష్ణవర్మ ముందే చెప్పాడు. తిరుమలరాజు బంధించిన 2 అండర్ గ్రౌండ్లోకి ఉన్నారు. ఒకరు చరిష్మా, ఆమె తెలుసు, ఇతనెవరు అనుకున్నాడు కృష్ణవర్మ. ఎవరు, నువ్వెందుకు మమ్మల్ని ఈ విధంగా తీసుకొచ్చారు, ఏం కావాలి మీకు అంటూ పెద్దగా అరిచింది చరిష్మా. రాక్షసి భయం అన్నది లేదు. ఒక వయస్సులో మోడల్గా వెళ్ళి పబ్బులకు వెళ్ళి చిందులేసి పెద్ద చిన్న భయం లేకుండా తిరిగింది. ఇప్పుడు మోడల్గా అవకాశాలు తగ్గి డబ్బు కోసం పిచ్చెక్కింది. అవతలి వ్యక్తి ఎవరు నాకు కనిపించడం లేదు, ఇంకా ముందుకు వెళితే నన్ను వాళ్ళు చూడాల్సి ఉంటుంది అనుకుంటూ చరిష్మానే గమనిస్తున్నాడు రవివర్మ. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.